కంట్రిబ్యూట్ చేసి 2.9 నుంచి 4 వరకు పెరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతకుముందు 15,000 crores ప్లస్ ఉండేది, 200 crores ఉంటే మన హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో 17,750 crores పెరిగింది. ఎట్లా పెరిగింది మరి? ఇందులో మేము చెప్తున్నవి ఏది కూడా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కానీ, ఆర్బీఐ కానీ, కాగ్ కానీ, ఫైనాన్స్ కమిషన్ ఇంట్లో కానీ ఎక్కడి నుంచో తీసినవే, ఎవరైనా పబ్లిక్ డొమైన్లో ఉండేటివే. వీటిని అయితే ఎవరు కాదనలేదు. ఇంకా పోనీ మొన్న మోడీ గారు వచ్చి చెప్పారు, మొత్తం ఆ డబ్బులని మేము ఇస్తే ఏం చెప్పుకుంటున్నారని. పోనీ అదేమన్నా అది నిజానికి సెంటర్ అనేది స్టేట్స్ నుంచి పోయిందారనే మళ్ళీ డివల్యూషన్ కిందికి షేర్ ఇస్తారు వస్తాయి తప్ప అదేదో వేరే ఎక్కడ ఉండేది సొంతంగా సెంటర్కి వచ్చేది ఏముండదు, అది అందరికీ తెలిసిందే. అయినా సరే సెంటర్ నుంచి వస్తే వాళ్ళ ప్రణాళికలు బాగుంటే స్టేట్కి వచ్చేవి పెరిగితే గ్రాంట్లు కానీ ఇవన్నీ కూడా స్టేట్కు నిలబడడానికి అవకాశం ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. అయితే పోనీ అదేమన్నా ఎక్కువ వచ్చిందే మనకు అంటే తెలుగుదేశం పార్టీ హయాం 14-19 మధ్య 47.22 ఉంటే మన హయాంలో అది 46.54 తగ్గింది. అంటే 1% కిందికి దిగింది. అయినా సరే మనం చేయగలిగాం, ఇంత చేయగలిగాం. అప్పుడు వాటా గ్రోత్ ఆఫ్ లయబిలిటీస్ వాళ్ళ హయాంలో ఎంత ఉందంటే 7.5% ఉంటే, అంటే అప్పట్లో సెంటర్లో ఉన్నది 3.7 ఉంటే వాళ్ళది 7.5 ఏపీలో ఉంది. మన హయాం వచ్చేసరికి మనది 5.5% ఉంది, వేరే సెంటర్లో 6.6 ఉంది. అంటే సెంటర్ దిగన అప్పుడు ఉండేది పెరుగుదల, వాళ్ళది బాగా తక్కువ ఉన్నప్పుడు అప్పుడు మంచి పీరియడ్ అది. ఎక్సెప్ట్ మన బైఫర్కేషన్ తప్ప అదర్వైజ్ మనకు బాగానే ఉన్నాయి. ఇది కోవిడ్ విరాల ఆ రోజు అక్కడ 3.7 ఉన్నప్పుడు మన స్టేట్ 7.5 అయితే ఇప్పుడు అక్కడ 5.5 అక్కడ 6.6 ఉంటాయి. అప్పులు ఎప్పుడు రెగ్యులర్ మాట్లాడుతుంటారు 12 లక్షలు 14 లక్షలు అన్నీ కలిపి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14-19 మధ్య 2.58 lakh crores ఉంటాయి. అంటే ఆ హయాంలో తీసుకున్న అప్పు 2,58,000 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,98,000 కోట్లు. ఇది అప్పులకు సంబంధించి, ఇది అన్నీ కలిపి కార్పొరేషన్లు కానీ మిగిలినవి కానీ ఇది అంటే ఎంత విత్ కోవిడ్ టైంలో దాదాపు మనకు రావాల్సింది 30-40 కోట్ల మధ్య ఉంటే రాకపోతే స్పెండ్ చేసింది 30-40 కోట్ల మధ్య, అంటే 60 నుంచి 70-80 మధ్య వేల కోట్లు బరువు అయింది. అయినా సరే ఇంత సాధించగలిగారు. ఎట్లా సాధ్యమైందంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు డీసెంట్రలైజ్డ్, ఎక్కడికెక్కడ కుటుంబాలు, పేద కుటుంబాలే కాదు, లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఇంకోరు కానీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఫైనాన్షియల్ సపోర్ట్ పంపింగ్ చేయడం కాకుండా అది ఉపయోగించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫర్దర్ కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళ ఆదాయం వాళ్ళు పెంచుకోగలిగి వాళ్ళ కుటుంబం ఫ్లరిష్ అయ్యేట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారు. ఇది అభివృద్ధి కాక మళ్ళీ దీన్ని ఏమంటారో ఎవరైనా చెప్పాలి. అందుకే మేము ఎప్పుడు చెప్తుంటాం, సంక్షేమం కాదు, సంక్షేమం నుంచి అభివృద్ధికి వెళ్తున్నాము. అలాగే హ్యూమన్ రిసోర్సెస్, హ్యూమన్ క్యాపిటల్, దాన్ని ఇంత ఇదిగా అపురూపంగా జాగ్రత్తగా దాన్ని పెంచుకుంటూ వరల్డ్ క్లాస్ ఇది తయారు చేసే ప్రయత్నాలు మన హయాంలోనే ఇక్కడ మొదలయ్యాయి. అందరికీ తెలుసు. దీన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇవి రెండు ఎట్లున్నాయి. ఎడ్యుకేషన్ ద్వారా హ్యూమన్ క్యాపిటల్ మనం ఎట్లా తయారు చేస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ వైపు పెట్టుకుపోతున్నాం. అంటే ఒక కాంప్రహెన్సివ్ వ్యవస్థలు ఇవి తయారవుతున్నాయి. ఒక సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ ఇస్తున్నారు. అశక్తులకు, తమ కాళ్ళ మీద తాము నిలబడలేని వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ ఇవ్వడంతో పాటు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇచ్చి నిలబెట్టి వాళ్ళంతటా వాళ్ళు